గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కడైనా హలీమ్ సీడ్స్ అని వింటూ ఉన్నాము. సో ఇది భలే ఉన్నాయి, రెడ్ కలర్ డార్క్ బ్రౌన్ లాగా ఉన్నాయి. అంటే వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి, వెరీ ఐరన్ రిచ్ ఫుడ్స్ అని చెప్తూ ఉన్నారు. అయితే తెలుసుకుందాం అసలు వీటిని ఎలా వాడుకోవాలి, వీటిలో ఉన్న పోషక విలువలు ఏంటి, ఎవరు తీసుకోవాలి, దీన్ని ఎవరైనా తీసుకోకూడదా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాధురి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే లక్ష్మి. మ్యామ్ హలీమ్ సీడ్స్ అంటారు, ఆలివ్ సీడ్సా ఇవి? వీటినే ఆలివ్ సీడ్స్ అని కూడా అంటారు. అయితే వీటి సైంటిఫిక్ నేమ్ వచ్చి లెపీడియం సెటివియం. ఇవి బ్రాసికేసి ఫ్యామిలీకి చెందినవి. అంటే మన ఆవాలు ఉంటాయి చూడు, మనం పోపుల్లో వేసుకుంటామే, ఆవాలు ఇవి ఒకటే ఫ్యామిలీ అన్నమాట. అందుకే ఇవి కూడా చూడు చాలా వరకు దగ్గరగా ఆవాల్లో ఉంటాయి. అంటే ఇవి కొంచెం ఇలాగ బ్రౌనిష్ రెడ్ కలర్ లో కొంచెం ఉంటాయి కదా, కొంచెం టేస్ట్ కూడా కొంచెం ఘాట్ ఉంటుంది వీటిని. ఇవి ఏంటంటే చాలా రిచ్ ఇన్ ఐరన్, ప్రోటీన్, తర్వాత ఏ, సి, ఈ విటమిన్, ఫోలేట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇది సూపర్ ఫుడ్, వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో అంటే రీసెంట్ స్టడీస్ లో ప్రూవ్ అయింది అనమాట ఇది సూపర్ ఫుడ్ అని చెప్పి. అందువల్ల ఈ కాలంలో దీని తాలూకా ఇంతకు ముందు కూడా ఆయుర్వేదంలో వాడేవాళ్ళు. కాకపోతే ఈ మధ్యకాలంలో చాలా వరకు అమెరికన్ యూనివర్సిటీస్ వాళ్ళ స్టడీస్లో జనరల్స్లో వీటి గురించి చెప్పడం వల్ల తరచుగా చాలా ఎక్కడ పడితే అక్కడ వీటిని యూజ్ చేస్తున్నారు. బేసికల్గా మనవే అంటే ఇవి మిగతా చోటు కూడా పండుతాయి కానీ మనకు కూడా చాలా ఎక్కువ, ఇండియాలో కూడా చాలా ఎక్కువ. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ అందరూ యూజ్ చేస్తున్నారు అన్నమాట. దీన్ని ఆయుర్వేదంలో చంద్రసూర అంటారు. ఓకే. ఇవి ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్ గా వాడకూడదు. వాడకుండా ఇట్లా నానబెట్టుకుని రాత్రంతా నీటిలో నానితే, అంటే వీటికి వాటర్ అబ్జార్ప్షన్ క్యాపబిలిటీ చాలా ఎక్కువ. అంటే ఒకటికి ఒక 3-4 రెట్లు వాటర్ ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి. అందువల్ల ఇందులో ఇలా నానబెట్టేసి ఉదయం లేచి నీళ్ళలో వీటిలో ఇంకాస్త నీళ్లు పోసుకొని నిండుగా ఇట్లా నిమ్మకాయ పిండుకొని తర్వాత ఇందులో కాస్త తేనె వేసుకుని తాగితే చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అన్నమాట. ఇలా తేనె కూడా వేసుకుంటే కాస్త చాలా ఉదయాన్నే తాగితే చాలా మంచిది. అలాగే వీటిని దీంట్లో ఉండేటువంటి ఐరన్ ఉంది కదా, ఐరన్ ఎనీమియాని కూడా దూరం చేస్తుంది. మోస్ట్ కామన్ గా ఉమెన్ లో మనం ఎనిమిక్ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా. అలాగే మెన్స్ట్రువల్ పీరియడ్స్ సైకిల్ ఉంది కదా, పీరియడ్స్ సైకిల్ దాన్ని కూడా రెగ్యులేట్ చేస్తుందండి. ఎందుకంటే ఇందులో కూడా ఈస్ట్రోజన్ కూడా ఉందట ఇందులో. అలాగే ఇందులో ఉన్న విటమిన్ A1, C1, సి గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. అలాగే ఇందులో ఉండే E1 ఐరన్ రిచ్ అవ్వడం వలన ఈ రెండు కూడా మనకి ఏంటంటే జుట్టు బాగా పెరగడానికి, ఆ జుట్టు ఫొలికిల్స్ స్ట్రాంగ్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టు బాగా పెరగాలంటే ఇది తీసుకోవాలి. ఇదేంటి ఇలాగే కాదు, చక్కగా దాన్ని మన కొబ్బరి నీళ్ళలో వేసుకొని ఈ సీడ్స్ తాగొచ్చు. అందులో ఇప్పుడు ఇంకా సమ్మర్ కూడా వస్తుంది కదా, పల్చటి మజ్జిగలో వేసుకొని తాగొచ్చు. రాత్రిపూట పాలు తాగి పడుకునే అలవాటు ఉంటుంది కదా చాలా మందికి, అందులో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఆయుర్వేదంలో చెప్తారు, దీన్ని చెప్పా కదా చంద్రసూర అంటారని, ఫీడింగ్ మామ్స్ కి ఇస్తారు, బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే వాళ్ళకి. ఎందుకంటే మిల్క్ ఎక్కువ వస్తుంది, ఈస్ట్రోజన్ పెరగడం వల్ల. కానీ మరి అలా అని ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదు అని చెప్తారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవద్దు అని చెప్తారు. అలాగే ఇది ఏంటంటే చాలా వరకు అంటే మళ్ళీ అలానే ఎక్కువ క్వాంటిటీస్, పెద్ద జుట్టు రెబాలు వేసుకుంటే రేపు ఉదయానికి ఇంత పొడుగు అతి అయిపోతుంది కదా, అదే పనిగా వద్దంటారు. కాకుండా ఏం చేయమంటారు, 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మ్యాక్స్ ఇలాగ నానబెట్టుకొని దాన్ని. ఇంకో పద్ధతి ఉంది, అదేం తెలుసా, రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ కూడా నానబెట్టే చేయాలి, డైరెక్ట్ గా చేయకుండా. అది స్మూతీస్ లో కానీ, ఏమైనా సాలెడ్స్ లో కానీ, లేకపోతే జ్యూసెస్ లో కానీ అది కూడా వేసుకోవచ్చు. ఇంకా మహారాష్ట్రియన్స్ వింటర్ ఇవి వేడి చేస్తాయి బాగా. కొన్ని మన నార్త్ ఇండియాలో కానీ కొన్ని దేశాల్లో కానీ బాగా చలి ఉంటుంది కదా, చలి తట్టుకోవడం కోసం చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దీంతో లడ్డు తయారు చేసేస్తారు. అవును, లడ్డు చూసాము, అది కూడా జల్లీగా ఉంది. అంటే ఇది నానబెడతాం కదా, ముందు కొంచెము పాన్ లో ఒక గీ తీసుకొని అందులో నట్స్ కొంచెం, అంటే టేస్ట్ ఎన్హాన్స్ చేయాలి కదా, నట్స్ అవన్నీ వేసుకొని అవి ఫ్రై చేసిన తర్వాత వాటిలో కోకోనట్ వేసుకొని, ఫ్రెష్ కోకోనట్ కానీ డెస్కేటెడ్ కానీ మన ఇష్టం ఏది అవైలబుల్ ఉంటే అది కూడా ఫ్రై చేస్తుంది. ఇంత ఎక్కువ వాటర్ కాదు, కొంచెం వాటర్ తగ్గించి, సీడ్స్ ఎంతవరకు ఉన్నాయో సోకే అంతవరకే వాటర్ దాంతో పాటు పోసేసి దాన్ని చేసుకుని అందులోని బెల్లం వేసుకోవాలి. ఆర్గానిక్ జాగరీ దొరుకుతుంది కదా, చాలా మంచిది.
అది వేసుకొని దానికి కాస్త చల్లారాక ఉండలు చేసుకుని 1 or 2 లడ్డూస్ రోజు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. స్కిన్, హెయిర్, ఇంటర్నల్లీ మన ఫైబర్, రిచ్ ఇన్ ఫైబర్, కాన్స్టిపేషన్ ఉండదు. దానివల్ల ఏంటవుతుందంటే ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం మనకి ఫీలింగ్ వస్తుంది. అందువల్ల ఏంటి ఊరిని కనిపించిన ప్రతి చెత్త నోట్లో వేసుకోము. ఇప్పుడు తాగి కాసేపటి వరకు వెయిట్ చేస్తాము నిజంగా ఆకలి అయ్యే వరకు. కొంచెం తిన్నా కానీ కొంచెం ఈ మాత్రం జ్యూస్ తాగినా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఈ మాత్రం వేసుకొని నీళ్ళు తాగితే చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. అందువల్ల ఏది పెడితే అది నోట్లో వేసుకోము కదా, దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది రోజు తాగడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. నెక్స్ట్ ఇట్స్ ఎయిడ్స్ డైజెషన్ అట, దీనివల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని సూపర్ ఫుడ్ కింద ఈ మధ్య అనౌన్స్ చేశారు. చక్కగా చెప్పాను మ్యామ్. అంటే లీవ్ సీడ్స్, హలీమ్ సీడ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద రీల్స్ చేస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్ లో గార్డెన్ క్రెస్ అంటారు, గార్డెన్ క్రెస్ సీడ్స్ అంటారు. మన ఆయుర్వేదంలో చంద్రసూర అంటారు. ఏవైనా కానీ ఇదే ఒకటే పేరు. అంటే మళ్ళీ గార్డెన్ క్రెస్ అంటే వేరే అనుకోవద్దు, అది కూడా ఇదే. అయితే మ్యామ్ మీరు చెప్పిన దాన్ని బట్టి దీన్ని సోక్ చేసి తీసుకోవాలి. 2-3 అవర్స్ పాటు సోక్ చేస్తే ఇంకా మంచిగా 2-3 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ బెస్ట్. ఇఫ్ నాట్ అట్లీస్ట్ 2-3 అవర్స్ చేయాలి. ఎందుకంటే అది బాగా మొత్తం వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని బాగా ఫిల్ అవుతుంది కదా, అప్పుడు బాగా పనిచేస్తుంది అనమాట. యా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఒకవేళ ఇట్లా తాగడం అంటే చాలా ఈజీ, లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు వాళ్ళకి ఇవ్వాలనుకో, ఐరన్ డెఫిషియన్సీ అవి పిల్లల్లో ఉండే వాళ్ళకి లడ్డు చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా, ఇలా తాగమంటే. కొన్ని డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. మనం రెసిపీస్ కూడా నెక్స్ట్ చేసి చూపిద్దాము. కోకోనట్ వాటర్ తో తీసుకుంటే కోకోనట్ వాటర్, మజ్జిగ, ఈ సమ్మర్ నిమ్మకాయ, తేనె వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. మనం రిచ్ ఇది తీసుకున్నట్టు అవుతుంది. విటమినైజ్డ్ అంటే ఎనర్జీ డ్రింక్ అని చెప్పచ్చు. మళ్ళీ ఏమంటే దానికోసము మనము ఎవరికి జుట్టు రాలే సమస్య లేదు చెప్పండి, అందరికీ ఉంది. ఇప్పుడు జుట్టు రాలే సమస్య ఉంది. ఐరన్ డెఫిషియన్సీస్ ఎస్పెషల్లీ లేడీస్ లో చాలా ఎక్కువ. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ కూడా చాలా మందికి ఉంటుంది. వాళ్ళందరికీ ఇది అంటే మన కిచెన్ లోనే సొల్యూషన్ అన్నమాట. వంటిల్లే వైద్యశాల అంటారు కదా, అలాగే. అందులో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు హలీమ్ సీడ్స్ గురించి. దాన్ని మళ్ళీ సి విటమిన్ నిమ్మకాయతో కలిపి తీసుకోవచ్చు. పొటాషియం రిచ్ ఉన్న ఈ ఎలక్ట్రోలైట్స్ కోకోనట్ వాటర్ తో తీసుకోవచ్చు. ఈ ఉంటాయి కదా స్మూతీస్, బనానా స్మూతీస్ అని, వాటి మీద వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, న్యూట్రిషియస్ కూడా అవుతుంది. సో ఇది ఐరన్ రిచ్ కాబట్టి ప్రతి ఉమెన్ కూడా తీసుకోవాల్సిందే. కానీ క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది ఇక్కడ. క్వాంటిటీ మ్యాటర్ అండ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్, థైరాయిడ్ ఉండే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.